శ్రీవారి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. అక్టోబర్ 3న విచారణ కొనసాగిస్తామని న్యాయస్థానం ప్రకటించింది. సుబ్రహ్మణ్యం స్వామి వేసినటువంటి పిటిషన్పై ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది రాజశేఖర్ రావు వాదనలు వినిపించారు. కల్తీ జరిగినట్టు తేలిన నెయ్యి ట్యాంకర్ను అనుమతించలేదని టీటీడీ చెబుతోందని ఆయన కోర్టుకు తెలిపారు. కానీ ఏపీ సీఎం చేసిన ప్రకటన టీటీడీ చెప్పిన దానికి భిన్నంగా ఉందన్నారు. ప్రాథమిక స్థాయిలో నాణ్యత పరీక్షలు పాస్ కాకపోతే ట్యాంకర్ లోపలికి అనుమతించమని టీటీడీ చెబుతోందని, శాంపిళ్లను ఎక్కడి నుంచి సేకరించారు, తిరస్కరించిన ట్యాంకర్ నుంచి శాంపిళ్లను సేకరించారా, ఇందులో రాజకీయ జోక్యాన్ని అనుమతించవచ్చా అని ప్రశ్నించారు. వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం అక్టోబర్ 3కి విచారణ వాయిదా వేసింది. మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శివ, వాదనలు ఏ విధంగా జరిగాయి? ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి మనకు ముందు నుంచి తెలుసు, చాలా కాంట్రవర్షియల్ పర్సన్, చాలా అంటే లోతుగా ఆలోచించిన తర్వాత ఆయన దేని మీదైనా కానీ కేసు వేసేటటువంటి పరిస్థితి. ఆయన ఒకసారి కేసు వేసారు అంటే అది ఎన్నేళ్లు నడుస్తుంది, ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుందో కూడా మనం చూస్తున్నాం. అలాంటి ఆయన తిరుమల లడ్డూకి సంబంధించిన వ్యవహారం ఎత్తుకున్నారు. ఏంటి ఆయన పిటిషన్లో పెట్టినటువంటి అంశాలు ఏంటి? ఈరోజు జరిగిన విచారణ ఏంటి? రైట్ చక్రి, మీరు అన్నట్లుగా సొంత పార్టీ నేతలపైనే పలుమార్లు ఆయన కేసులు వేసిన పరిస్థితి ఉంది. సొంత పార్టీ నేతలకు వ్యతిరేకంగానే ఆయన పలుమార్లు న్యాయస్థానాల్లో పిటిషన్లు వేసి వారికి వ్యతిరేకంగా పోరాడారు. అందులో ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు పైన ఏదైతే తిరుపతి లడ్డూ ప్రసాదంపై వివాదం కొనసాగుతుంది, కల్తీ జరిగింది, కల్తీని వినియోగించారంటూ కూడా ఏవైతే ఆరోపణలు ఇస్తున్నాయో దానిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలి. చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేశారు అనేది ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి తన పిటిషన్ దాఖలు చేశారు. తన పిటిషన్ ఈరోజు సుప్రీం ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. సుబ్రహ్మణ్య స్వామి తరపున రాజశేఖర్ రావు వాదనలు వినిపించారు. అయితే కల్తీ జరిగినట్లు ఏ విధంగా ధృవీకరించగలరు అనేది ప్రధానంగా వారు వాదన వినిపించారు. అంటే కల్తీ జరిగిన నెయ్యి ట్యాంకర్ను అనుమతించలేదని టీటీడీ చెప్తోంది. కానీ ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన టీటీడీ చెప్పిన దానికి భిన్నంగా ఉంది. అంటే టీటీడీ శ్యామలరావు కానీ ఇటు చంద్రబాబు చెప్పిన మాటలకు అక్కడ భేదం ఉంది. అంటే ఒకరి మాటలు ఒకరి పొంతన లేకుండా పోయింది అనేది ప్రధానంగా రాజశేఖరరావు వాదన వినిపించారు. అంటే ప్రాథమిక స్థాయిలో నాణ్యత పరీక్షలు పాస్ కాకపోతే ట్యాంకర్ను లోపలికి అనుమతించమంటూ కూడా టీటీడీ చెప్తోంది. అటువంటప్పుడు కల్తీ జరిగిన నేను లోపలికి అనుమతించినప్పుడు ఆ లడ్డు ప్రసాదంలో ఏ విధంగా కల్తీ జరుగుతుంది అనేది సుబ్రహ్మణ్య స్వామి తరపున న్యాయవాది రాజశేఖరరావు వాదనలు వినిపించారు. కానీ ఇక్కడ కల్తీ జరిగిందని ప్రజలు చెప్పారు. మరోవైపు భక్తులు ఎవరైతే చెప్పారో దానికి సంబంధించి టేస్ట్ కూడా మారింది, లడ్డు ప్రసాదంలో రుచి సరిగా లేదు అనేది ప్రధానంగా భక్తులందరూ చెప్పిన నేపథ్యంలోనే అసలు కల్తీ జరిగిందా లేదా అనే దానిపై తెలుసుకునేందుకు లడ్డు ప్రసాదాన్ని గుజరాత్లోని ఎన్డీడీబీ ల్యాబ్కు పంపించాము. అక్కడ కల్తీ జరిగినట్లుగా కూడా ఆ ల్యాబ్ రిపోర్ట్స్లో వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కల్తీ జరిగినట్లుగా మేము ధృవీకరించామంటూ కూడా ఇటు టీటీడీ తరపున హాజరైన సిద్ధార్థ లూథ్రా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తన వాదనలు వినిపించారు. అంటే టీటీడీ తరపున సిద్ధార్థ లూథ్రా, మరోవైపు ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి వాదనలు వినిపించారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే కల్తీ వ్యవహారంపై వాదనలు ప్రతివాదులు అయిన తర్వాత సుమారు గంట పాటు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. వాదనలు కొనసాగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు కొన్ని సూచనలు చేశారు. అంటే కేంద్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలా లేదా అనే దానిపై, అంటే ఆల్రెడీ రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఇన్వెస్టిగేషన్ టీంతో ప్రజెంట్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై జోక్యం చేసుకుని కేంద్రం కూడా సూచనలు ఇవ్వాలనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన తుషార్ మెహతా, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు ద్విసభ్య ధర్మాసనం సూచించింది. దానికి సంబంధించి 3వ తేదీ వరకు వారి అభిప్రాయం తెలపాలని కూడా తెలిపిన నేపథ్యంలో తదుపరి విచారణను అక్టోబర్ 3 మధ్యాహ్నం 3:30 వరకు వాయిదా వేశారు. అక్టోబర్ 3 మధ్యాహ్నం 3:30 తిరిగి తిరుపతి లడ్డూ ప్రసాదంపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరగబోతుంది. మొత్తం 5 పిటిషన్లు దాఖలైతే దానిలో 4 పిటిషన్లు విచారణకు స్వీకరించింది. ఇటు సురేష్ చౌహాన్కే, వైవి సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్య స్వామి, డాక్టర్ విక్రమ్ సంపత్ 4 పిటిషన్లపై విచారణ జరిపారు. అసలు కల్తీ జరిగిందని తెలిసిన తర్వాత ఒకవైపు విచారణ జరగాల్సి ఉంది. విచారణ జరగకుండానే ప్రెస్ ముందుకు వచ్చి చంద్రబాబు ఏ విధంగా ప్రకటన చేస్తారంటూ కూడా సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కింద ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తంగా చూసుకుంటే వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శివ.